కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అశ్రద్ధ, అజాగ్రత్తతో రాష్ట్రంలో యూరియా కొరత నెలకొంది. పంటకాలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇటీవల ఆందోళన చేయడం జరిగింది. ఈ ఆందోళనకు ఏఐసిసి అగ్రనేత శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా మద్దతిచ్చారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం దిగివచ్చింది. రాష్ట్రానికి 50,000 టన్నుల యూరియాను సరఫరా చేస్తామని ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన కోటాలో 21,325 టన్నుల యూరియా 1-2 రోజుల్లో రాష్ట్రానికి రానుంది. సెప్టెంబర్ మొదటి వారంలో మరొక 29,700 టన్నుల యూరియా రానుంది. తద్వారా రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు తీరనున్నాయి. దీంతో పాటు సెప్టెంబర్ నెలలో వరి పొలాలకే 2.81 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రైతుల అవసరాలు తీర్చేందుకు తక్షణమే కేంద్ర మంత్రి జేపీ నడ్డాకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు లేఖ రాయడం జరిగింది. సెప్టెంబర్ కోటా 1.50 లక్షల టన్నులకు తోడు పెండింగ్ పెట్టిన 2.38 లక్షల టన్నుల యూరియాను సరఫరా చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన యూరియాను తెప్పించి రైతాంగానికి అండగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం.